హాయ్ అండి, నేను మీ ధన సుమేష్ వంటిల్లు. ఫ్రెండ్స్, ఈరోజు ఎండినత్తళ్ళు గుడ్లు కలిపి వండుకోపోతున్నాం. దానికోసం ఒక మిక్సీ గిన్నెలోకి నేనైతే ఒక పెద్ద ఉల్లిపాయ, కొద్దిగా అల్లం, ఒక 3 నుంచి 4 వెల్లుల్లి, ఒక పెద్ద సైజు టమాటీ, కొద్దిగా కారం, కొద్దిగా ధనియాల పౌడర్ వేసుకొని నేనైతే బాగా మిక్సీ పట్టుకున్నానండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి అయితే పెట్టుకున్నాను. కొద్దిగా ఆయిల్ అనేది వేసుకున్నాను. ఒక 3 నుంచి 4 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకున్నానండి. ఇప్పుడు 2 గుడ్లను మధ్య మధ్యలో ఘాట్లు పెట్టుకొని నేనైతే ఫ్రై చేసుకుంటున్నాను. కొద్దిగా పసుపు అనేది యాడ్ చేసుకోండి. పసుపు యాడ్ చేసుకోవడం వల్ల కలర్ అనేది షేడ్ అవుతుందండి. గుడ్లు అయితే మాత్రం డీప్ ఫ్రై చేయకండి, లైట్గానే ఫ్రై చేసుకోవాలన్నమాట. లైట్గా ఫ్రై చేయడం వల్ల గుడ్లు అనేవి చాలా బాగుంటాయి. డీప్ ఫ్రై చేస్తే గుడ్లు అనేవి మాడిపోయినట్లు ఉంటాయి అన్నమాట. వీటిని ఒక బౌల్లోకి నేనైతే తీసేసుకుంటున్నానండి. ఇప్పుడు ఈ తాలింపులో నేనైతే నెత్తళ్ళు అనేవి వేసుకుంటున్నానండి. వీటిని బాగా కలుపుకోవాలి. కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్ అనేది వేసుకొని బాగా కలుపుకోండి. మరీ లోతైన గరిటెలతో కలపకండి, స్మాష్ అయిపోతాయి. సో కొద్దిసేపు మూత అనేది పెట్టుకోవాలి, ఎందుకంటే ఆవిరిలోనే ఈ నెత్తళ్ళు అనేవి కొద్దిసేపు కుక్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు నేనైతే మిక్సీ పట్టుకున్న పేస్ట్ని కూడా ఇందులోకి యాడ్ చేస్తున్నానండి. అందులో నేనైతే తీసేసుకున్నాను. కొద్దిగా చింతపండు రసాన్ని కూడా నేనైతే ఇందులోకి యాడ్ చేసుకుంటున్నానండి. చింతపండు రసం వేయడం వలన గ్రేవీ వస్తుంది. కొద్దిగా చేపల పులుసు చాలా టేస్టీగా కూడా ఉంటుందన్నమాట. కొద్దిసేపు మూత తీసేసి కొద్దిసేపు బాగా కలుపుకోండి. ఇప్పుడు నేను 2 గుడ్లు కూడా అందులోకి యాడ్ చేసేస్తున్నాను. అలా యాడ్ చేసేసి నేనైతే ఒక 2 టేబుల్ స్పూన్ కారాన్ని యూస్ చేస్తున్నానండి. కొద్దిగా ధనియాల పౌడర్ కూడా వేసుకుంటున్నాను. కొద్దిగా గరం మసాలా కూడా వేసుకుంటున్నాను. కొద్దిగా బిర్యానీ మసాలా కూడా యాడ్ చేసుకుంటున్నానండి. నేను బిర్యానీ మసాలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని నేనైతే నిల్వ ఉంచుకుంటాను. అది మీకు ఇంకో వీడియోలో నేనైతే పోస్ట్ చేసి చెప్తాను. సో చూసారు కదా, మన గుడ్లు అయితే రెడీ అయిపోయి, గ్రేవీతో సహా మనకైతే రెడీ అయిపోయి, ఇది కొద్దిగా దగ్గరగా అయిపోతే సరిపోతుందండి. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా పైపైన చల్లుకోవాలన్నమాట. పొగలు కక్కుతూ సూపర్గా స్పైసీగా రెడీ అయిపోయింది మన ఎండి నెత్తళ్ళు గుడ్లు కూర. సో మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.